రోజుకో సమస్యను హైలైట్ చేస్తూ టీఆర్ఎస్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ విద్యార్థి గర్జన సభలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పేద విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. గొంతెత్తి నినదించే అవకాశం కూడా లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు ఉధృతం చేస్తోంది టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రభుత్వ పాలనా లోపాలని జనంలోకి వెళ్లి ఎండగడుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సక్సెస్ కావడంతో ఇతర సమస్యలపై దృష్టి సారించింది ప్రతిపక్ష కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాళ శంషాబాద్ జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ విద్యార్థి గర్జన సభ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామన్నారు టీపీసీసీ నేతలు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 3200 కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా పక్కన పెట్టి వేలాది ప్రైవేట్ కళాశాలలు ఇంటర్, డిగ్రీ, పీజీ, బి-ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ అన్ని కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పజేస్తున్నారు. నెల రోజుల పాటు దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతుందని, డిసెంబర్ 2న జరగనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తారని టీపీసీసీ నేతలు తెలిపారు. రాహుల్ చేతుల మీదుగా దరఖాస్తుల్ని రాష్ట్రపతికి పంపుతామన్నారు నేతలు. విద్యార్థుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 1,30,000 కోట్ల బడ్జెట్ లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,000 కోట్లు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు హస్తం పార్టీ నేతలు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. తెలంగాణలో ప్రతి కాలేజీ, ప్రతి యూనివర్సిటీని మరి టచ్ చేస్తాం. ఏఐసిసి और कांग्रेस प्रेसिडेंट भी सोनिया गांधी भी वरीड है कि स्टूडेंट का रियम्बर्समेंट क्यों नहीं मिलता है, और स्पेशली हमको कैप्टन राजू जी को एआईसीसी की तरफ से कैप्टन उत्तम रेड्डी की रिक्वेस्ट में हम लोग आए हैं आप लोग को मदद करने के लिए, सपोर्ट करने के लिए, ताकि ये आंदोलन को स्टूडेंट्स आगे ले जाए. వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం నిర్మించాలనుకుంటున్న కేసీఆర్ పేద విద్యార్థుల కోసం 3,000 కోట్లు విడుదల చేయలేరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరపున పోరాడుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు. మొత్తం మీద వరుసగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతుండటంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటోంది టీ కాంగ్రెస్.